హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్ కు తినే వడలను చేస్తున్నానండి. హైజీనిక్ గా ఇంట్లోనే నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకెన్ని ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మినపప్పును పోయాలి. నేను పొట్టు మినపప్పును తీసుకుంటున్నానండి. దీంతో చేస్తే వడలు ఇంకా టేస్టీగా వస్తాయి. మీరు కావాలంటే గుండు మినపప్పును కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినపప్పుని నీళ్లతో 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కడిగిన మినపప్పులో నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు మూత పెట్టి నానబెట్టాలి. మీరు గుండు మినపప్పును తీసుకున్నట్లయితే 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఈ మినపప్పుని జల్లీలో వేసి 30 నిమిషాల పాటు ఉంచాలి. ఎందుకంటే పప్పులోని నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల వడలు స్మూత్ గా అలాగే క్రిస్పీగా వస్తాయి. మీరు పిండి నైట్ గ్రైండ్ చేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ వడలు వేసుకోవచ్చు. పిండిని బయట పెట్టడం వల్ల పిండి పులుస్తుంది. దీని వల్ల వడలు సరిగ్గా రావు. నేను నైటే పిండిని గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే నైట్ పప్పుని నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసి వడలు వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం కడాయిలో 1 కప్పు పల్లీలను వేసి బాగా వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పల్లీలను వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగేంత వరకు గరిటెతో అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలపకపోతే పల్లీలు అడుగు మాడుతాయి. దీనివల్ల చట్నీ టేస్ట్ మారుతుంది. ఇప్పుడు పల్లీలు వేగాయి, స్టవ్ ఆఫ్ చేద్దాం. పల్లీలని కాసేపు ఫ్యాన్ గాలికి చల్లారబెట్టుకుందాం. ఒక జార్ ని తెచ్చుకొని మనం వేయించుకున్న పల్లీలని, 4 పచ్చిమిర్చీలని, అలాగే వెల్లుల్లిపాయలని, కొంచెం జీలకర్రని, అలాగే 1 స్పూన్ ఉప్పును వేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 పావు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 2 ఎండుమిర్చీలని, 1 స్పూన్ ఆవాలని, 2 రెమ్మల కరివేపాకుని వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన పల్లీల పేస్ట్ను వేసి బాగా కలిసేలా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతేనండి, మన టేస్టీ పల్లీ చట్నీ రెడీ. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పిండిని బయటకు తీసుకొని 1 రెమ్మ కట్ చేసుకున్న కరివేపాకుని, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసుకున్న 2 మిర్చీలని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, మిగతా వడలు వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా పిండిని తీసుకొని వడలు చేసి నూనెలో ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలపకుండా కాసేపు అలానే ఉంచాలి. ఇప్పుడు గరిటెతో ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు తిప్పుకొని వడలను కాల్చుకోవాలి. ఈ వడలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మన వడలు బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు గరిటెతో వడలను తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వడలని ఇలా నేను చూపించిన విధంగా కాల్చుకోవాలి.
ఇలా అన్ని వడలని కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వేడి వేడి వడలు రెడీ అయినట్లే సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీల చట్నీ కూడా తయారు చేసాం కదా, అది కూడా పక్కన పెట్టుకుందాం. ఇలా మన క్రిస్పీ వడలు తయారయ్యాయండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే వడలను నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వడలకి పల్లీల చట్నీ గాని, టమాటా చట్నీ గాని, పుట్నాల చట్నీ గాని కాంబినేషన్ బాగుంటుందండి. ఈ చట్నీల వీడియోస్ కావాలని చట్నీ అని కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.